ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 15 మే నుండి 21 మే వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఏదో తెలియనటువంటి కొంత సోమరితనం, పనులన్నీ కూడా ఏదో విధంగా ఊహల్లోనే ఆలోచిస్తూ వాటిని కాస్త వాయిదా వేయటం, ఇలాంటి వ్యవహారం ఈ వారం కనపడుతోంది. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి క్షణం కూడా ఉపయోగించుకొని మీ దిశా నిర్దేశం వైపు వెళ్ళే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అలాగే ఆరోగ్య విషయంలో కూడా వాత సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు బాధించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కనుక సరి అయినటువంటి సమయానికి ఆహార విహారాదులలో సరి అయినటువంటి ఒక క్రమ పద్ధతిని ఆలోచించి క్రమ పద్ధతిని ఆచరించి మీ యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా ఒక పద్ధతిగా నియంత్రించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉదర సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు, ఈ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు. ఇక వాహనాలు నడిపే సమయంలో మాత్రం గత వారం చెప్పినట్టుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఊహలు విశేషంగా ఉంటాయి. గొప్పవారి యొక్క పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది ఈ వారం. ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు, కానీ విపరీతమైనగా ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. కళాకరంగంలో ఆసక్తి పెరగటమో లేదా గొప్ప కళాకారుల యొక్క సమాజంలో ఉండేటువంటి ఉన్నత స్థానంలో ఉండేటువంటి కొంతమంది ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతుంది. భవిష్యత్తుకు కావలసినటువంటి కొన్ని ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. విద్యార్థులకు చక్కగా ఉంది, కృషి చేయండి. వ్యాపారస్తులు కాస్త ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రము, అలాగే కేతు, రాహు, ఈ 3 స్తోత్రాలని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన, విపరీతమైనటువంటి కోపం పెరగటం, అసహనం, ఎటు అర్థం కానటువంటి పరిస్థితులు, ఎవరూ తాను అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసికమైనటువంటి ఒక కంగారు, ఇవన్నీ కూడా ఈ వారం మీలో చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ తీసుకోవాలి. ఎవరు తనవారు ఎవరు పరాయి వారు అనేటువంటి విషయంలో కూడా కాస్త 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆర్థికంగా కూడా పరిస్థితులు కాస్త మీకు కావలసినంత ధనం చేతికి అందక మీరు ఇవ్వవలసినటువంటి వాళ్లకు సరైన సమయంలో ఇవ్వలేక ఈ విధమైనటువంటి ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితి ఆర్థికంగా కూడా కనపడుతోంది. ధనం చేతిలో ఉన్నా కానీ ఇంకా ఎక్కువ ధనాన్ని మీరు ఖర్చు చేయాల్సి రావటం, అలాంటి పరిస్థితులు ఏర్పడడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక వ్యాపారాల విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి ముందు, సరి అయినటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి ముందు శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అన్నీ తమకే తెలుసు అనేటువంటి భావంతో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అనేటువంటి ఈ భావాలు కాస్త పక్కకు పెట్టి చక్కని సలహా ఇచ్చేవారు ఎవరైనా కానీ మనకు ఉపయోగపడిన సమయంలో ఎవరి సలహా అయినా తీసుకోవాలి. ఇలాంటి ఒక న్యాయాన్ని, ఒక ధర్మాన్ని ఆచరించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు కాస్త సామాన్యంగా ఉంది, కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి.
మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం ముఖ్యంగా ఆరంభంలో మనస్సు ఆనందంగా హాయిగా సంతోషంగా ఉంటుంది. నూతన వస్త్రాలు, విలాసవంతమైనటువంటి లేదా ఖరీదైనటువంటి కొన్ని వస్తువులను కొనుగోలు చేయటం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. స్వర్ణాభరణాలు ఇలాంటివన్నీ కూడా మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక వారాంతంలో మాత్రం ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు ఏర్పడవచ్చు. మనస్సు మాత్రం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగస్తులు చక్కని ఆశాజనకంగా ఉంటుంది. మీకు పై ఉద్యోగాలకు వెళ్ళడానికి కానీ లేదా ఉన్నత స్థానానికి ఎదగడానికి కానీ చక్కని అవకాశాలు మీకు లభిస్తాయి. అయితే నిర్ణయం తీసుకోవడంలోనే ఒకంత అనిశ్చిత స్థితి మాత్రం ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ఇక వస్తువులను కొనడాలు అమ్మడా విషయాలలో కూడా తగినంతటువంటి కొందరి వ్యక్తుల యొక్క తగినటువంటి సహాయ సహకారాలు కానీ సలహాలు కానీ తీసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వివాహాది విషయాలలో అవివాహితులకు వివాహ సంబంధాల విషయాలలో కాస్త ముందడుగు వేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. నూతన స్నేహాలు కానీ విశిష్ట వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ మీకు లాభించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి దానికి సంబంధించిన కొంత వ్యవహారం కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశమే ఈ వారం కనపడుతోంది. విద్యార్థులు చక్కగా ఉంది. ఇంకా ఎక్కువ కృషి చేసి చక్కని ఫలితాలు పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఇక స్త్రీలకు ఆరోగ్య విషయంలో చిన్న చిన్న తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రము, అంగారక స్తోత్రము ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆర్థిక విషయంలో ప్రతి అడుగు కూడా ప్రతి నిర్ణయం తీసుకునే విషయంలో కూడా తగు జాగ్రత్తలు 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనవసరమైనటువంటి వృధా వ్యయం కనపడుతోంది. అంతేకాకుండా మానసికమైనటువంటి స్వల్పమైనటువంటి చిన్న చిన్న చికాకులు, మనోవేదన ఇవి కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలకి ఆరోగ్యపరమైనటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న సమస్యనైనా కూడా తగినటువంటి వైద్యునికి చూపించడంలో మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. అంతేకాకుండా ఉదర సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు బాధించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. సంతానం యొక్క అభివృద్ధి కానీ సంతానం యొక్క ప్రవర్తన కానీ సంతృప్తి కలిగించే విధంగా ఉండే అవకాశం కనపడుతోంది. జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. అందుచేత కాస్త సంయమనంతో ప్రతి విషయంలో కూడా చిలికి గాలివానలాగా కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా కాస్త వారాంతంలో శుభవార్త వినేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి 2వ ప్రయత్నమో 3వ ప్రయత్నమో చేయాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. చక్కగా విహారయాత్రలు కానీ లేదా విలాసవంతమైనటువంటి కొన్ని కార్యక్రమాలలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంది. ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి సంతోషం ఉంటుంది. కానీ మీకై మీరు సమస్య మనమే సృష్టించుకోవడం, దానికి పరిష్కారం కూడా వెతుక్కునేటువంటి ప్రయత్నాలు చేయటం, ఈ విధమైనటువంటి వ్యవహారం ఈ వారం ఉండేటువంటి అవకాశం ఉంది. వాస్తవం ఏదో నిజమేదో, ఏది అవసరమో ఏది అవసరం లేదో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని ఏదో ఎక్కువగా ఊహించి దాన్ని చేరుకోవడానికి లేదా మమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి ఈ రకమైనటువంటి కొన్ని ఆలోచనలతో మీ మనస్సును మీకై మీరు ఇబ్బంది కలిగించే విధంగా మీ ప్రవర్తన ఉండే అవకాశం ఉంది. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ మనస్సు మాత్రం పరిపరి విధాలుగా
విపరీతమైనటువంటి విభిన్నమైనటువంటి కొత్త కొత్త ఆలోచనలు ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక చాలా కాలంగా ఒక సమస్య, ఆరోగ్య సమస్య అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి చక్కని పరిష్కార మార్గం లభించడం, చక్కని వైద్య సహకారం లభించడం, వ్యాధి నిర్ధారణ అవ్వటం, ఇవన్నీ కూడా జరగవచ్చు. ఇక వివాహ సంబంధాలు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం రెండవ ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి, 1కి 4 సార్లు మీరు ప్రయత్నాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా స్థానచలనం కూడా కొందరికి కనపడుతుంది. ఉద్యోగస్తులు ముఖ్యంగా తమ విద్యుక్త ధర్మంలో తగినటువంటి తొందరపడి ఎదుటివారు పొగుడుతున్నారు కదా, ఏదో మిమ్మల్ని స్తోత్రం చేస్తున్నారు కదా అనేటువంటి ఈ మాటల్ని, ఈ విషయాన్ని కాస్త పక్కకు పెట్టి మీరు కాస్త మౌనేన కలహం నాస్తి అన్నట్లుగా మాట్లాడే ముందు మీలో ఉండేటువంటి రహస్యాలను కూడా బయటకి పొక్కకుండా తగు జాగ్రత్తగా తీసుకొని మీ యొక్క ప్రవర్తన ఆ విధంగా మలుచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు కూడా తగు శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఆలోచన చేత కాలయాపన కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు, చంద్ర ఈ 2 ధ్యాన శ్లోకాలని, ఈ 2 గ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మానసికమైనటువంటి ఆనందం, ఆహ్లాదంగా ఉంటుంది. అనుకున్నది సాధించాం కదా అనేటువంటి ఒక రకమైనటువంటి మానసిక సంతృప్తి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో శుభవార్త వినటం, తద్వారా ఆ ఉద్యోగ విషయమై స్వస్థలాన్ని విడిచి దూర ప్రాంత నివాసం, దూర ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. మనస్సు మాత్రం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం యొక్క విజయాలు కానీ, తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన కానీ తమకు పరిపూర్ణంగా సంతృప్తి కలిగించే విధంగా ఉండేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందడమో, లేదంటే ఉన్న ధనాన్ని కాస్త ఒక పద్ధతిగా మీరు దాన్ని ఉపయోగించుకోవడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ప్రయాణాలలో కూడా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఒకానొక విశేషమైన ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకి చక్కగా పై అంతస్తుకు వెళ్ళటమో, పై స్థానానికి వెళ్ళటమో, లేదా పై అధికారులు కానీ మీ యొక్క కృషిని పరిపూర్ణంగా గుర్తించి సరి అయినటువంటి మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని పరిపూర్ణంగా మీకు అందజేసేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు కాస్త కాలయాపన, ఎక్కువ ఆలోచనలు తప్ప మిగతా చికాకులు మాత్రం కనబడటం లేదు. చక్కగా కృషి చేస్తారు. మేధస్సు ఇవన్నీ కూడా దాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నంలో మీరు నిమగ్నమవుతారు. సఫలమయ్యే అవకాశమే కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హయగ్రీవ స్తోత్రాన్ని, అలాగే మహాలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం చాలా కాలంగా కృషి చేస్తున్నటువంటి ఒకానొక సమస్యకి, ఆర్థికపరమైనటువంటి ఉన్నతికి, అన్నిటికీ కూడా దానికి ఆర్థికపరమైనటువంటి విషయాలకు సంబంధించిన విషయంలో కొంతవరకు మీరు ఒక శుభవార్త వినటమో, లేదా ఆ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలం అవుతాయనే విషయాన్ని తెలియడం, ఇవన్నీ కూడా ఈ వారం మీకు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగంలో, ముఖ్యంగా ఉద్యోగస్తులకు మీరు పరిపూర్ణంగా ఆనందించే విధంగా మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని, మీ యొక్క యాజమాన్యం పరిపూర్ణంగా సంతోషించే విధంగా మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క విద్యుక్త ధర్మాలను మీరు నిర్వర్తించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రతిష్టాత్మకమైనటువంటి ఏదేని ఒక స్థాయికి, ఒక స్థానానికి మిమ్మల్ని ఎంపిక చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అయితే కుటుంబ పరంగా స్వల్పమైనటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ, ఏదో తెలియనటువంటి ఒక స్వల్పమైనటువంటి ఒక నిరాశ, నిస్పృహ మనసులో ఏర్పడేటువంటి అవకాశం మాత్రం ఈ వారం కనపడుతోంది. ప్రయాణాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి మీలో ఏర్పడవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం కాస్త ప్రయాసతో
ఆ ప్రయత్నంలో సఫలమయ్యేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. విద్యార్థులు చక్కగా ఉంది, పెద్దగా చికాకులు ఈ వారం మాత్రం కనబడటం లేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర అంగారక స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా మనస్సు కాస్త ఉత్సాహం ఉల్లాసంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. విశేషమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవడం, మీ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం, మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి తగు శ్రద్ధలు మాత్రం జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. విపరీతమైనటువంటి కోపతాపాలకు కాస్త దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి అసహనాన్ని మాత్రం దరికి రానివ్వకండి. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మాత్రం చక్కగా విశేషంగా మీరు సంతోషించే విధంగా ఉండేటువంటి అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. కానీ మానసికంగా మాత్రం ఏదో తెలియనటువంటి ఒక చిన్న ఆనందంతో కూడినటువంటి ఒక చిన్న బాధ కూడా మానసికంగా మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం మాత్రం ఈ వారం కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితులు, ఆరోగ్య విషయంలో కూడా వైద్యుడిని సంప్రదించడము ఇవి మాత్రం ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో తగినటువంటి శ్రద్ధ తీసుకొని ఇంకా ఉన్నత స్థానానికి కానీ నూతన విద్యా అవకాశాలకు కానీ ఇవన్నీ కూడా మీరు సక్రమంగా నిర్వర్తించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పత్రికా రచనా వ్యాసంగంలో కూడా మీరేమిటో నిరూపించుకునే అవకాశమే ఈ వారం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త ఆరంభంలో ఒకటి రెండు విషయాల్లో చికాకున్నా కానీ మొత్తం మీద చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక శనేశ్వర ధ్యానాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త కోపాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ పరంగా మీకు కొత్త కొత్త అవకాశాలు లభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నూతన కాంటాక్ట్స్ కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కానీ కొందరి సలహాలు వినటంలో మాత్రం ఎదుటివారి యొక్క సలహాను మీరు తీసుకొని ఎంతవరకు ఆచరించాలి, ఎంతవరకు ఆచరించకూడదు అనేటువంటి నిర్ణయం మాత్రం మీరు కాస్త ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అందరూ శ్రేయోభిలాషలాగే కనబడుతున్నారు. కానీ మరి ఏదో తెలియనటువంటి ఒక సంకోచం మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశం మాత్రం ఈ వారం లేకపోలేదు. ఇక ఆర్థికంగా అనుకూలంగా ఉన్నా కానీ ఎంత ధనం చేతికి అందినా అంత ధనానికి మరికొంత ధనం చేర్చి మరొక వ్యాపారంలో కానీ లేదా ఇతరత్ర పెట్టుబడులుగా పెట్టేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. సోదరి కానీ సోదరుల యొక్క ఆరోగ్య విషయంలో ఒకరి ఆరోగ్య విషయంలో కాస్త వైద్యుని సంప్రదించడము, ఏదో తెలియనటువంటి ఓ చిన్న చికాకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపే సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాగణపతి స్తోత్రం గరికతో గణపతికి అర్చన చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా చక్కని అనుకూలమైనటువంటి స్థాయి కానీ అనుకూలమైన అవకాశాలు ఏర్పడవచ్చు. అయితే ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొంత ప్రయోజనం కానీ ఫైరవీలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం కాస్త విసుగు తెప్పించి ఒకటికి 4 సార్లు ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి మాత్రం కనపడుతున్నాయి. సహవాస దోషాలలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి కొంతమంది నూతన వ్యక్తుల యొక్క పరిచయం కానీ లేదా స్నేహితుల యొక్క సలహాలు తీసుకోవడంలో కానీ ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి కొంత గందరగోళ పరిస్థితి మాత్రం ఈ వారం కనపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశాలు కూడా విపరీతంగా వస్తాయి. అయితే కాలయాపన
మాత్రం మీకు ప్రధాన శత్రువును మాత్రం గమనించండి. ఎక్కువగా ఎవరో చేయాలి తమ పనులన్నీ కూడా, ఎవరో రావాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలతో ఉన్న సమయాన్ని వృధాగా గడిపేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. అంతేకాకుండా వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఎముకలు దానికి సంబంధించినటువంటి సమస్య కానీ, రక్త సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ ఏర్పడవచ్చు. వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు మాత్రం ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు గురు, రాహు ఈ 2 శ్లోకాలని, ధ్యాన శ్లోకాలని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఆనందంగా హాయిగా ఉండే అవకాశం ఉంది. అయితే సహవాసాలు, స్నేహాలు, నూతన స్నేహాల విషయంలో కూడా మీకు చక్కని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ సంబంధాలు తీవ్రంగా చేస్తారు. సంబంధాలు చూడడం, అందులో మీరు చక్కగా సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. వివాహ సంబంధాలు నిశ్చయమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో చక్కని ఫలితాన్ని, మీరు కోరుకున్నటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కానీ, లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చక్కని అనుకూలమైనటువంటి పరిస్థితి, అనుకూలమైనటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ వారం కనపడుతోంది. అయితే ఉద్యోగ విషయంలో మాత్రం చేతికి అందినట్టే అంది. ఆ విషయంలో కాస్త మరి మీరు పూర్తిగా ఆ ఆర్డర్ను చేతికి అందుకోవడంలో, లేదా ఆ ఉద్యోగంలో పూర్తిగా చేరటానికి కాస్త 1-2 సార్లు వాయిదా పడడమో, ఏదో ఒక సందర్భంలో మాత్రం కాస్త ఒకంత ఆందోళన కలిగించడము, చికాకు కలిగించడం మాత్రం ఏర్పడవచ్చు. ప్రయాణాల్లో వస్తువులను భద్రపరచుకోవాల్సిందిగా, తగినటువంటి విధంగా జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, పురోభివృద్ధి ఇవన్నీ కూడా చక్కగా మీకు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఎక్కువగా శ్రమించడం, ప్రతి క్షణాన్ని కూడా శారీరకమైనటువంటి కాస్త శ్రమ మాత్రం ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర, రాహు ఈ 2 ధ్యాన శ్లోకాలని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారమంతా కాస్త ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం, విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఆలోచనలు ఏర్పడటం, అంతేకాకుండా తమ యొక్క దగ్గరి ఆత్మీయులతో కాలం గడపడం ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. అయితే ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఎదుటివారు ఏది మాట్లాడినా కానీ అందులో ఏదో ఒక రకమైనటువంటి అభద్రతా భావం మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సమస్యను మీరే సృష్టించుకోవడం, పరిష్కారం కోసం వెతకడం, ఇలాంటి కాస్త వ్యవహారాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యకు చక్కని పరిష్కారం ఏర్పడవచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య చక్కని అనుకూలత ఏర్పడటం కానీ, వ్యాపారాలలో కాస్త ముందడుగు వేయటం కానీ ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులు ముఖ్యంగా నూతన విద్యల కోసం ప్రయత్నాలు చేయడం, లేదా నిరుద్యోగులు నూతన ఉద్యోగాల కోసమే ప్రయత్నాలు చేయడం, అందులో కాస్త ఉత్సాహం ఇవన్నీ కూడా కనబడతాయి. ఒక అమృతహస్తం మీకు లభించడం వల్ల తద్వారా కొంతవరకు మీకు మేలు జరిగేటువంటి అవకాశమే కనబడుతుంది. మీరేమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. జనాకర్షణ, సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఈ వారం మీకు లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు చంద్ర, శనేశ్వర ఈ 2 ధ్యాన శ్లోకాలని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఈ రాశి ఫలాలన్నీ కూడా కేవలం సూచితములు మాత్రమే. అంచేత చెప్పినటువంటి తగు జాగ్రత్తలను పాటించి ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకొని సాటి వారికి సహాయం చేస్తూ కాస్త మానవతా విలువలతో
మన యొక్క ప్రవర్తన సత్సాంగత్యము, సధర్మానుష్ఠానము, అంతేకాకుండా వీలైనంత వరకు దేవతా వృక్షాలైనటువంటి వేప, మామిడి, మారెడు ఇలాంటి తులసి ఈ వృక్షాలకి తగిన విధంగా సాధ్యమైనంత వరకు వాటిని పోషించి వాటికి సేవించే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.